ఇవాళ మన ఛానల్లో ఇఫ్ వి వర్ సీజన్ అనే కొరియన్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఈ డ్రామా ఓన్లీ 1 ఎపిసోడే, చాలా చిన్నది, చాలా బాగుంటుంది. ఓపెనింగ్ లోనే ఒక అబ్బాయి, ఈ అబ్బాయి పేరు గియోమ్. తను కెమెరా పట్టుకొని ఆ సీజన్ చాలా బాగుంది అని చెప్పి ఫ్లవర్స్ ని, ప్లాంట్స్ ని షూట్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత నెక్స్ట్ సీన్ లోని హీరోయిన్ ని చూపిస్తారు. తను సైకిల్ తొక్కుంటూ వస్తుంది, కానీ బ్రేక్ లూజ్ అయిపోతుంది. ఆపుకోవడం రాదు, చాలా ఇబ్బంది పడుతుంది, గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది, పక్కకు తప్పుకోండి ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి. అప్పుడే గియోమ్ తన్ని చూస్తాడు. ఓ తిని యున్ కదా అనుకుంటాడు. యున్ సైకిల్ మీద నుంచి కింద పడిపోకుండా తన్ని గట్టిగా పట్టుకుంటాడు. అమ్మయ్య, నేను యున్ని కాపాడేశాను అని తన మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత గియోమ్ యున్ని ఇలా అడుగుతాడు, ఇంత పెద్ద అయ్యావు, నీకు సైకిల్ తొక్కడం ఇంకా రాలేదా అంటే, నేను నీకన్నా బాగా తొక్కగలను అని కామెడీగా అంటుంది. అంటే వీళ్ళిద్దరికి పరిచయం ఆల్రెడీ ఉంది. వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి కలిసే పెరిగారు, ఒకేసారి పుట్టారు. వాళ్ళిద్దరు ఇల్లులు కూడా పక్క పక్కనే ఉంటాయి. ఇద్దరు కలిసే ఆడుకున్నారు, కలిసే తింటారు కూడా. వాళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి చాలా మంచి ఫ్రెండ్స్, ఎప్పుడు సంతోషంగానే ఒక గొడవ కూడా లేకుండా ఉంటారు. ఆ తర్వాత మెల్లమెల్లగా వాళ్ళిద్దరూ పెద్ద అయ్యేసరికి ఒకే స్కూల్లో జాయిన్ అయ్యారు. వాళ్ళు 10th క్లాస్ చదువుతున్నారు. నెక్స్ట్ డే యున్ సైకిల్ పాడైపోవడం వల్ల గియోమ్ నేను నిన్ను ఎక్కించుకొని తీసుకెళ్తాను రా అని అంటాడు. సరే అయితే పద అని అంటుంది. కానీ యున్ గియోమ్ చేతికి దెబ్బ తగలడం చూస్తుంది. నీ చేతికి దెబ్బ తగిలింది కదా, నేను నిన్ను ఎక్కించుకొని తీసుకెళ్తాను అని యున్ అంటుంది. ఆ తర్వాత యున్ ని పట్టుకోవాలా వద్దా అని చెప్పి గియోమ్ చాలా సిగ్గుపడుతూ ఉంటాడు. అప్పుడు యున్ కావాలని చెప్పి బ్రేక్ వేస్తుంది. గియోమ్ ఒక్కసారిగా ముందుకొచ్చి పడతాడు. యున్నేమో నవ్వుకుంటూ ఉంటుంది. నువ్వు పట్టుకో, ఏం పర్లేదులే అని అంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ సీన్ లో వాళ్ళిద్దరూ ఎందుకో కోపంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు నీకు బుద్ధి లేదు, సైకిల్ పాడైపోయిందంటే నాకు చెప్పొచ్చు కదా అని యున్ అంటుంది. ఆ తర్వాత మనకు చూపిస్తారు, సైకిల్ చైన్ పడి కింద పడిపోతుంది. అంటే ఆ సైకిల్ అప్పుడు డ్యామేజ్ అయిపోతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరు స్కూల్ కి పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఎవరు ముందు వెళ్తారా అని రేస్ పెట్టుకుంటారు. మెయిన్ గేట్ నుంచి కాకుండా గోడ మీద ఎక్కి వెళ్ళిపోదాం అనుకుంటారు. యున్ గియోమ్ మీద కాలేసి గోడ ఎక్కుతూ ఉంటుంది. యున్ ఎక్కేసరికి గియోమ్ కి బరువు ఎక్కువైపోయి తను ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఆ తర్వాత యున్ అక్కడ గోడ అవతల పక్క ఇంకొక అబ్బాయి సిగరెట్ కాల్చడం చూసి షాక్ అవుతుంది. గియోమ్ కూడా గోడ ఎక్కుతాడు. ఈ లోపే యున్ అక్కడ ఉండేసరికి డబ్బని కింద పడుతుంది. ఆ సిగరెట్ కాల్చే అబ్బాయి పేరు ఓ. తను వెంటనే వచ్చి పట్టుకుందాము లేపుదాం అనుకునేసరికి గియోమే వస్తాడు. నువ్వేం తను లేపక్కర్లేదు, అయినా నువ్వు స్కూల్లో సిగరెట్ కాలుస్తున్నావేంటి అని అడుగుదాం అనుకుంటాడు. కానీ తనకి పరిచయం లేకపోవడం వల్ల ఏం మాట్లాడు. నెక్స్ట్ సీన్ లో వాళ్ళ టీచర్ ఆ అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేస్తారు. తిన పేరు ఓ, ఇప్పటి నుంచి మన క్లాస్ లోనే చదువుకోబోతున్నాడు అని అంటాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఉంది, తన పేరు యున్, తనే మన క్లాస్ మానిటర్, నీకేమైనా డౌట్ ఉంటే తన్ని అడుగు అని చెప్తారు. నెక్స్ట్ సీన్ లో యున్ ఇంకా గియోమ్ చాలా క్లోజ్ గా ఉండడం ఓ చూసి చాలా జెల్సీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ సీన్ లో యున్ లైబ్రరీలో చదువుకుంటూ ఉంటుంది. గియోమ్ తన ముందే కూర్చొని నిద్రపోతూ ఉంటాడు. అసలు వీడు ఎప్పుడు నిద్రపోతూనే ఉంటాడు అని చెప్పి వాళ్ళిద్దరూ లైబ్రరీ నుంచి బస్ ఎక్కుతారు. చాలా సేపు శ్రమించడం వల్ల యున్ చాలా అలిసిపోతుంది. ఆ తర్వాత బస్ లో వచ్చే చల్లగాలికి యున్ ఇంకా నిద్రపోతుంది. నన్నేమో లైబ్రరీలో పడుకుంటా అంటుంది, ఈ అమ్మాయేమో బస్ లో పడుకుని పోతుంది. నేనే ఇప్పుడు ఇంటి వరకు మోసుకెళ్ళాలి అనుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో అంటే నెక్స్ట్ మార్నింగ్ వాళ్ళకి ఎగ్జామ్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి నచ్చిన టాపిక్ మీద వాళ్ళు ఎగ్జామ్ రాయొచ్చు. అదొక ఒఫీషియల్ ఎగ్జామ్ ఏం కాదు, నార్మల్ గా కండక్ట్ చేసిన ఎగ్జామ్. గియోమ్ అందరికన్నా చాలా లేట్ గా రాస్తాడు. ఆ తర్వాత వాళ్ళ టీచర్ తనని పిలిచి, ఇంతకు నువ్వేం టాపిక్ గురించి రాసావు చూద్దాం ఆగు అని చదివితే తన కిస్ గురించి రాస్తాడు. ఓహో, నువ్వు కిస్ గురించి రాసావా, అంత పెద్దోడు అయిపోయావా, అయినా నువ్వు కిస్ గురించి సరిగ్గా రాయలేదు, నేను నీకు పనిష్మెంట్ ఇస్తున్నాను, వెళ్ళి కిస్ గురించి సరిగ్గా రీసెర్చ్ చేసి 300 పేజెస్ హోంవర్క్ తీసుకొని నా దగ్గరికి రా అని అంటాడు. ఆ రాత్రంతా కూర్చొని తన కిస్ గురించే రాస్తూ ఉంటాడు. ఆ తర్వాత వాళ్ళ ఇంటికి డోర్ నాక్ చేయకుండా యన్ వచ్చేస్తుంది. ఒకళ్ళ ఇంటికి వచ్చినప్పుడు డోర్ నాక్ చేయడం తెలీదా అని అంటే, నాకు ఆకలిస్తుంది, నాకు నూడిల్స్ చేసి పెట్టవా అని అడుగుతుంది. వెంటనే తను నూడిల్స్ చేయడానికి కిచెన్ లోకి వెళ్తాడు. కొంచెం ఎక్కువ చేయి, నా కోసం రైస్ కూడా తీసుకురా అని అడుగుతుంది. ఆ తర్వాత తను ఎలాగోలాగా నూడిల్స్ కుక్ చేసి తన కోసం కోక్ కూడా తీసుకొస్తాడు. తను చాలా ఆర్డర్ చేస్తుంది. అవన్నీ తీసుకొచ్చినప్పుడు చాలా హ్యాపీగా తినేస్తూ ఉంటుంది. తను తినడం చూసి తినేమో షాక్ అవుతాడు. యన్ తింటుంటే చాలా క్యూట్ గా ఉంది అని చెప్పి తన్నే చూస్తాడు. యన్ సడన్ గా గియోమ్ ముందుకి వచ్చేస్తుంది. నాకు కొంచెం రైస్ తీసుకొస్తావా అని అడుగుతుంది. గియోమ్ ఇంకేదో ఎక్స్పెక్ట్ చేస్తాడు.
వాళ్ళిద్దరు మూవీ చూస్తారు. మూవీ క్లైమాక్స్ లోకి వచ్చేస్తుంది. హీరో హీరోయిన్ కిస్ చేసుకుంటారు. అప్పుడు గియోమ్ తో యున్ ఇలా అంటుంది, నీకు తెలుసా మూవీ ఎండింగ్ లో కిస్ చేసుకుంటే అసలు ఆ మూవీ అయిపోయినట్టు ఫీల్ వస్తుంది. అదే ఒకవేళ హగ్ చేసుకుంటే ఎంత బాగుంటుంది. వాళ్ళ జీవితం మొత్తం వాళ్ళు ప్రేమించుకుంటున్నట్టు ఆ స్టోరీ ఎండ్ అయినట్టే ఉండదు. అయినా హగ్గే బాగుంటది కిస్ కన్నా అని అంటే కిస్సే బాగుంటుంది అని వాళ్ళిద్దరూ వాదించుకుంటూ ఉంటారు. ఆ తర్వాత యున్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. వాళ్ళ డాడీ ఎక్కడికి వెళ్ళావమ్మా అని అంటే నేను గియోమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అని అంటుంది. వెంటనే వాళ్ళ డాడీ ఫోన్ కి ఏదో మెసేజ్ వస్తుంది. వాళ్ళ డాడీ బాత్రూమ్ లోకి వెళ్తారు. ఆ మెసేజ్ ని తిని చదివి చాలా బాధపడుతుంది. ఆ మెసేజ్ లో ఇంకెవరో లేడీతో వాళ్ళ డాడీ చాలా క్లోజ్ గా చాట్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ మార్నింగ్ యున్ చాలా బాధగా ఉంటుంది. అప్పుడు అక్కడికి ఓ వస్తాడు. నా కోసం లైబ్రరీ దగ్గరికి వస్తావా అని అంటే గియోమ్ మాత్రం నేను వస్తాను, నీతో నేను వస్తాను అని తీసుకెళ్తాడు. ఆ రాత్రి యున్ గియోమ్ తో ఇలా అంటుంది, నాకు రేపు కొంచెం పని ఉంది, ఆ పని ఏంటో నేను నీకు చెప్పదలుచుకోవట్లేదు అని అంటుంది. నీ ఫ్రెండ్స్ ని కలుస్తున్నావా అని అంటే నేను ఎవరినో కలుస్తున్నాను, నేను నీకు చెప్పను అని అంటుంది. సరే అయితే అని అంటాడు. నెక్స్ట్ మార్నింగ్ వాళ్ళ డాడీ ఇంకొక లేడీ కలిసి ఒక చోటుకి వెళ్తారు. ఆ లేడీకి నడవడం రాకపోతే వాళ్ళ డాడీ పట్టుకుని జాగ్రత్త అని అంటారు. యున్ ఏమో పక్క నుంచి అదంతా చూసి షాక్ అవుతుంది. అప్పుడు అక్కడికి ఓ కూడా పరిగెత్తుకొని వస్తాడు. అంటే వాళ్ళ డాడీ తిరుగుతుంది ఓ వాళ్ళ మమ్మీతోనే. వీళ్ళిద్దరూ చాలా బాధపడతారు. అప్పుడు ఓ అడుగుతాడు, అంటే మా మమ్మీ ఇంకా మీ డాడీ క్లోజ్ గా ఉంటున్నారా, మనం లేచి చూద్దాం ఆగు వాళ్ళు ఏం చేస్తున్నారో అని అంటుంది. ఆ తర్వాత యున్ ఏమో లేదు లేదు వాళ్ళు ఏం చేస్తే మనకెందుకు, పద మన ఇద్దరం వెళ్ళి ఏమైనా తిందాం నాకు ఆకలేస్తుంది అని వాళ్ళిద్దరూ తింటారు. వెంటనే నెక్స్ట్ సీన్ లో యున్ వాళ్ళ మమ్మీ ఇంకా గియోమ్ మాట్లాడుకోవడం చూపిస్తారు. అప్పుడే యున్ వాళ్ళ మమ్మీ మార్కెట్ నుంచి వస్తారు. యున్ లైబ్రరీకి వెళ్ళిందే నువ్వు వెళ్ళలేదా అని అడుగుతుంది. అదేంటి వాళ్ళ లైబ్రరీ క్లోజ్ కదా అంటే యున్ ఈమెకి అబద్ధం చెప్పిందా అని అనుకుంటాడు. ఈ లోపే వాళ్ళ మమ్మీ మీ మమ్మీ బయటకు వెళ్ళారంట కదా, ఇవాళ రాత్రి మా ఇంటికి డిన్నర్ రా మన ఇద్దరం కలిసే చేద్దాము అని అంటుంది. సరే ఆంటీ ఇవాళ రాత్రి నేను మీ ఇంటికి వస్తానని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ సీన్ లో ఓ ఇంకా యున్ లంచ్ చేసేసిన తర్వాత వాళ్ళిద్దరు జ్యూస్ తాగుతూ చాలా హ్యాపీగా ఏవేవో మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ ఇంట్రొడక్షన్, ఇంకా నువ్వు ఎలా చదువుతున్నావు, నువ్వు ఎప్పుడు ఈ స్కూల్లో జాయిన్ అయ్యావు అని క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరికి మాటలు కలిసి వాళ్ళిద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఆ తర్వాత యున్ వాళ్ళ మమ్మీ ఇంకా గియోమ్ కుక్ చేస్తూ ఉంటారు. నిజంగా తను మీతో లైబ్రరీకి వెళ్ళానని చెప్పిందా అని అంటే అవును, నువ్వెందుకు అలా అడుగుతున్నావు అంటుంది. ఆ తర్వాత ఓ యున్ వెనకాలే వాళ్ళ ఇంటి దగ్గర వరకు వచ్చేస్తాడు. లేదు లేదు నువ్వు మా ఇంటికి వస్తే బాగోదు, నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో అని చెప్పి యున్ తన్ని పంపించేస్తుంది. యున్ ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ గియోమ్ ని చూస్తుంది. గియోమ్ ఇవాళ లైబ్రరీకి వెళ్ళావా అని చాలా డౌట్ గా అడుగుతాడు. వెంటనే అక్కడి నుంచి పరిగెత్తుకొని తన రూమ్ లోకి వెళ్ళి ఓహో నేను అబద్ధం చెప్పానంటే నాకు తెలిసిపోయింది అనుకుంటా, నేను ఇప్పుడు బయటికి వెళ్ళకూడదు, బయటికి వెళ్తే నా పని అయిపోతుంది అని తను అనుకుంటుంది. నెక్స్ట్ మార్నింగ్ స్కూల్లో గియోమ్ కి ఫీవర్ ఇంకా దగ్గు వస్తూ ఉంటుంది. యున్ తన ఫోర్ హెడ్ మీద చేయి వేసి నీకు ఫీవర్ గా ఉందా, అయితే పద హాస్పిటల్ కి వెళ్దాం అని అంటుంది. గియోమ్ నేనే వెళ్తానులే, నువ్వు రాత్రి లైబ్రరీ నుంచి నా సైకిల్ వేసుకొని రా అంటే ఆ రాత్రి తన సైకిల్ తీసుకొని లాక్ ని ఓపెన్ చేస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అప్పుడే వర్షం పడుతుంది. తన దగ్గర అంబ్రెల్లా ఉండదు. ఓ అప్పుడే అక్కడికి వస్తాడు. అంబ్రెల్లా తీసుకొని వస్తాడు. వర్షం పడుతుందని నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను, నాతో కలిసి నడుచుకుంటూ వస్తావా, ఈ సైకిల్ ని అక్కడే వదిలే అని అడుగుతాడు. ఆ తర్వాత సరే నేను వస్తాను అని చెప్పి చాలా ఆలోచించుకున్న తర్వాతే సమాధానం చెప్తుంది. వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా మాట్లాడుకుంటూ సంతోషంగా నడుచుకుంటూ వాళ్ళ ఇంటి వరకు వస్తారు. వాళ్ళ ఇంటికి వచ్చేసిన తర్వాత వర్షం కూడా తగ్గిపోతుంది. అప్పుడు ఓ యున్ తో ఇలా అంటాడు, నేను నిన్న ఒకటి అడగచ్చా అంటే యున్ ఆల్రెడీ తను ఏం అడగబోతున్నాడో ఎక్స్పెక్ట్ చేసేస్తుంది. అడుగు అని అంటుంది. నేను ఆ రోజు సిగరెట్ కాలుస్తున్నాను, నువ్వు కరెక్ట్ గా అప్పుడే వాల్ మీదకి వచ్చావు, పడ్డావు, నేను అప్పుడే నిన్ను చూసి చాలా ఇష్టపడ్డాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తాడు. అప్పుడు యున్ మాత్రం ఏం చేయాలో తెలియక గాలి వైపు చూస్తూ ఉంటుంది. తన సమాధానం ఏంటో మనకు అప్పుడే చెప్పరు. నెక్స్ట్ మార్నింగ్ స్కూల్లో ఓ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి ఫుట్బాల్ ఆడుతూ ఉంటే యున్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఓని చీర్ చేస్తూ ఉంటారు. ఓ నువ్వు బాగా ఆడుతున్నావు అని పొగిడేసరికి గియోమ్ అప్పుడే అక్కడికి వచ్చి చాలా జల్సీగా ఫీల్ అవుతాడు. ఎలాగన్నా నేను ఆడతాను అని చెప్పి కింద పడిపోతాడు. తనకి అసలే ఫీవర్, అస్సలు ఆడడం చేత కాదు. ఇంకా తను చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఎలాగన్నా గియోమ్ ఓని ఓడించేద్దాం అనుకుంటాడు. ఓని పక్కకు తోసేసి తను వెళ్లి ఒక రాడ్ కి గట్టిగా గుద్దుకుంటాడు. వెంటనే కళ్ళు తిరిగి పడిపోతాడు. నెక్స్ట్ సీన్ లో హాస్పిటల్లో చేరుతాడు. అయినా నువ్వెందుకు ఇలా చేసావని యున్ అడిగితే రాత్రి 10ంటికి నువ్వు పార్క్ రా, నేను నీతో కొంచెం మాట్లాడాలి, ఇంకిక్కడి నుంచి వెళ్ళిపో అని తన్ని పంపించేస్తాడు. ఆ రోజు యున్ వాళ్ళ మమ్మీ బర్త్డే. యున్ వాళ్ళ మమ్మీకి గిఫ్ట్ ఇస్తుంది, ఒక లిప్స్టిక్. వాళ్ళ డాడీ ఏమో ఒక స్కార్ఫ్ ఇస్తారు. కాసేపు ఆగిన తర్వాత వాళ్ళ డాడీ రూమ్ లోకి ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు ఓ వాళ్ళ మమ్మీ. యున్ చాలా కోపం వస్తుంది.
తను స్పీడ్ గా బయటికి వెళ్ళిపోతుంటే వాళ్ళ డాడీ అప్పుడే వచ్చి నువ్వు అనుకుంటున్నట్టు ఏమీ జరగట్లేదు, నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు అని అంటే, డాడీ ఈ పరిస్థితులు ఎవరన్నా ఇలాగే చెప్తారు, అమ్మ మిమ్మల్ని ఎంత నమ్మింది, అయినా అమ్మని వదిలేసి మీరు ఇంకొక అమ్మాయితో ఎలా తిరగాలనిపిస్తుంది, మీకు మనసు ఎలా వచ్చింది, మీరంటే అసలు నాకు ఇష్టం లేదు, నేను నీతో మాట్లాడను అని చెప్పి వచ్చేస్తుంది. తను పార్క్ కి వస్తుంది. పార్క్ కి వచ్చిన తర్వాత అక్కడ ఒంటరిగా గియోమ్ ని చూస్తుంది. అప్పుడే తను ఆ రోజు తనకి ఐ లవ్ యూ చెప్పడం గుర్తు తెచ్చుకుంటుంది. అప్పుడు వెంటనే నేను నిన్ను ప్రేమించట్లేదు, నాకు నీ మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవు, అయినా కొన్ని రోజుల్లో నీకు ప్రేమ ఎలా పుట్టింది అన్న సమాధానం ఇస్తుంది. ఆ సమాధానాన్ని గుర్తు తెచ్చుకుంటుంది. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోదామని డిసైడ్ చేసుకుంటుంది. ఎందుకు వెళ్ళిపోదాం అనుకుంటుందో కూడా చెప్తుంది. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని ప్రేమిస్తున్నాడు, కానీ ఈ లోపు ఇంకొక అమ్మాయితో తిరుగుతున్నాడు. అంటే ప్రేమ అనేది ఫిక్స్డ్ గా కాన్స్టెంట్ గా ఒకరి మీద ఉండదేమో, నేను కూడా ఒకరిని ప్రేమిస్తే మా నాన్నలాగే ఇంకొకరి మీద మనసు పడ్డానంటే ఇతన్ని చీట్ చేసిన వాడిని అవుతాను, ఓకే నో అని చెప్పాను, తినకు కూడా నో అనే చెప్తాను అని తన మనసులో అనుకుంటుంది. తను అక్కడి నుంచి యున్ వచ్చిన దారిలోనే సైలెంట్ గా ఎవరికి తెలియకుండా నడుచుకొని వెళ్ళిపోతుంది. తన బాధ అంతా తన ప్రేమలో ఫెయిల్ అవుతుందేమో అని చెప్పి. నిజం చెప్పాలంటే యున్ కి గియోమ్ అంటే ఇష్టమే, కానీ తన మనసులో ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయడం తనకి రాలేదు. నెక్స్ట్ మార్నింగ్ యున్ తన సైకిల్ బాగైపోయింది అని చెప్తే గియోమ్ మాత్రం నిజం చెప్పు, నువ్వు కావాలని సైకిల్ రిపేర్ చేయించుకున్నావు కదా, నీకు నాతో నడవడం ఇష్టం లేదా అని అడుగుతాడు. నువ్వెందుకు అలా అంటున్నావు, నువ్వు అలా ఏం ఆలోచించద్దు అని అంటే, నువ్వు వారం రోజులుగా నాతో సరిగ్గా మాట్లాడలేదు, అసలు నీకు ఏమైందో చెప్తావా అని అడుగుతాడు. నాకేం కాలేదు అని తను అంటుంది. లేదు లేదు నీకు ఏదో అయ్యింది, నువ్వు నాతో సరిగ్గా బిహేవ్ చేయట్లేదు, రాత్రి 10ంటికి రమ్మని చెప్పాను కదా, నన్ను ఎందుకు మెసేజ్ పెట్టావు అని అడుగుతాడు. నేను వద్దామని అనుకున్నాను, ఈ లోపు నాకు ఇంకొక ఇన్సిడెంట్ జరగడం వల్ల నాకు చాలా బాధగా అనిపించింది అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ స్కూల్ కి వెళ్తారు. వాళ్ళిద్దరూ చాలా లేట్ గా వెళ్లేసరికి వాళ్ళ టీచర్ వాళ్ళిద్దరికి ఇంకొక ఇద్దరు స్టూడెంట్స్ కి పనిష్మెంట్ ఇస్తారు, ఎందుకంటే వాళ్ళిద్దరూ చాలా లేట్ గా స్కూల్ కి వచ్చారు కాబట్టి. నెక్స్ట్ సీన్ లో యున్ మీద చాలా కోపంగా ఉంటాడు గియోమ్. గియోమ్ అసలు యున్ ని పట్టించుకోకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అసలు నాతో మాట్లాడకు యున్, నువ్వు ఇంకా నేను నీతో మాట్లాడదలుచుకోవట్లేదు, నేను నీ మొహం కూడా చూడాలనుకోవట్లేదు, నువ్వు నన్ను ఏదో విషయంలో చాలా ఇగ్నోర్ చేస్తున్నావు, నాకెందుకో నీకు అంటే నాకన్నా చాలా ఇష్టం అనిపిస్తుంది, నువ్వు వెళ్ళి వాడితోనే ఉండు, వాడినే ప్రేమించు అని అంటాడు. అదేంటి సడన్ గా గురించి మాట్లాడుతున్నాడు, మేమిద్దరం మాట్లాడుకోవడం చూసాడా, తను మమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడా అని తన మనసులో అనుకొని ఆ రోజు మళ్ళీ ఇంకా ఏం జరిగిందో గుర్తు తెచ్చుకుంటుంది. ఆ రోజు నువ్వు నన్ను ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నావు, నువ్వు నన్ను ఎందుకు రిజెక్ట్ చేసావు, నీకు గియోమ్ అంటే చాలా ఇష్టమా అని అడుగుతాడు. అవును నాకు గియోమ్ అంటే ఇష్టమే, కానీ నాకు తన మీద ఫీలింగ్స్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియలేదు అని అంటుంది. అవన్నిటిని గుర్తు తెచ్చుకొని తను ఏడుస్తూ ఉంటుంది, ఎందుకంటే తన మనసులో ఫీలింగ్స్ ని ఇప్పుడు చెప్దాం అనుకుంటుంది. సడన్ గా గియోమ్ ఒక్కసారిగా తన మనసుని విరగొట్టేస్తాడు, చాలా రూడ్ గా హార్ష్ గా మాట్లాడతాడు. ఇంకా ఆ రోజు నుంచి ఒక్కసారి కూడా యున్ మొహన్ ని చూడడు. యున్ తన వైపే చూస్తుంది కానీ గియోమ్ ఒక్కసారి కూడా పట్టించుకోడు. అలాగా కొన్ని రోజులు, ఇంకా కొన్ని నెలలు, సంవత్సరాలు కూడా గడిచిపోతాయి. యున్ కొంచెం పెద్దదైపోతుంది. తను రైల్వే స్టేషన్ కి వస్తుంది, వేరే ఊరు వెళ్ళిపోదామని చెప్పి. రైల్వే స్టేషన్ కి గియోమ్ కూడా వచ్చి ఆల్రెడీ అక్కడ నుంచుంటాడు. నేను నీ కోసమే వచ్చాను అని దూరం నుంచి గట్టిగా అరుస్తాడు. ఒక్కసారిగా గియోమ్ ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటాడు. రోజు ఎప్పుడైతే యున్ డోర్ నాక్ చేసుకొని బయటికి వస్తుందో తన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కరెక్ట్ గా తను రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి తిని సైకిల్ తీసుకొని యాక్ట్ చేసుకొని కరెక్ట్ గా అక్కడికి వస్తాడు. నువ్వు వచ్చేసావా అని చెప్పి నటిస్తూ ఉంటాడు. అందుకే ఎప్పుడు చూసినా కరెక్ట్ టైం కి వాళ్ళిద్దరూ కలుస్తూ ఉంటారు. ఆ తర్వాత రోజు రాత్రి ఇంకా యున్ మాట్లాడుకోవడం గియోమ్ పక్క నుంచి చూస్తాడు. ఆ విషయాలన్నిటిని ఒక్కసారిగా గుర్తు తెచ్చుకుంటాడు. గియోమ్ యున్ దగ్గరికి వచ్చి అలా చూస్తూ ఉంటాడు. యున్ అయితే ఏడుస్తూ ఉంటుంది. ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చావు, నేను నేను ఎంత మిస్ అయ్యానో తెలుసా అని అంటే, నేను నీకన్నా నేనే ఎక్కువ మిస్ అయ్యాను, అసలు ఇన్ని రోజులు నేను నరకంలా అనుభవించాను, ఎప్పుడు మనం మాట్లాడుకోకుండా ఇన్ని రోజులు ఉండలేదు కదా, నాకు చాలా బాధగా ఉంది, ఇన్ని రోజులు నిన్ను ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అప్పుడెప్పుడో చెప్దాం అనుకున్నాను, కానీ నువ్వు మాత్రం ఆ రోజు రాత్రి నా దగ్గరికి రాలేదు, నన్ను బాధ పెట్టావు, నా మనసు విరక్కొట్టావు, అందుకే ఆ తర్వాత రోజు నేను నీతో అంత హార్ష్ గా మాట్లాడాల్సి వచ్చింది, ఇంకెప్పుడు నేను నీతో అంత రూడ్ గా బిహేవ్ చేయను అని చెప్పి యున్ ని గట్టిగా హగ్ చేసుకుంటాడు. యున్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొక పక్క ఆనంద బాష్పాలు వచ్చేస్తూ ఉంటాయి. ఇంకెప్పుడు నేను నిన్ను వదిలేసి వెళ్ళను అని చెప్పి గియోమ్ అనేసరికి యున్ కూడా నేను కూడా నిన్ను వదిలేసి వెళ్ళను అని అంటుంది. నువ్వు అంటావు కదా ఏదైనా స్టోరీ ఎండింగ్ కి హగ్ చేసుకుంటేనే హ్యాపీ ఎండింగ్ లా ఉంటుంది అని చెప్పి, నీ కిస్ అంటే నచ్చదు కదా, అందుకే నేను నిన్ను హగ్ చేసుకున్నాను, ట్రైన్ కూడా వెళ్ళిపోతుంది, నువ్వు నాతోనే ఉంటావు కదా, ఇంకెక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి గియోమ్ అంటాడు. ట్రైన్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. యున్ ఇంకా గియోమ్ మాత్రం అలాగే హగ్ చేసుకుంటూ ఉండిపోతారు.
చేస్తారు. ఈ హ్యాపీ ఎండింగ్ సీన్ తో ఈ మూవీ ఎండ్ అవుతుంది. మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఎక్స్ప్లెనేషన్ ఇంకా ఈ మూవీ మీద మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. ఈ వీడియోని వీలైనంత మంది ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ అందించండి. మన ఛానల్లో ఆల్రెడీ కొన్ని డ్రామాస్ కంప్లీట్ చేశాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ని ఆన్ చేసుకొని ఆల్ అని సెలెక్ట్ చేసుకొని ఉంచండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.